హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీ రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 64. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ రావడంతో తన మీదకి వస్తూ ఉన్న భువన్ మనుషులను ఒక్క దెబ్బతో నీళ్ళకు అతుక్కునేలాగా కొడుతూ ఉన్న ఆయుష్ను అండ్ తన పంచ్ పవర్ని చూస్తూ ఉన్న ఆశి అప్పటి వరకు భయపడేది కాస్త ఆయుష్ని చూసి ధైర్యం రావడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ విండో డోర్ మీద కొడుతూ ఏడుస్తూ ఉన్న దియాని చూసి కీస్తో అన్లాక్ చేసి కార్ డోర్ ఓపెన్ చేయగానే మమ్మా అంటూ ఏడుస్తూ దియా కార్ దిగిన దియా ఆశిని ఏడుస్తూ హత్తుకుంటుంది. తన గురించి బాగా భయపడింది అని వణుకుతూ ఉన్న దియాని చూసి అర్థమవ్వడంతో ఆశి దియాను మరింతగా తనలో పొదుముకుంటూ, భయపడకు దియా, నాకేం కాలేదు, చూడు డాడీ కూడా వచ్చేశాడు, ఇకేం భయం లేదు క్యూటీ, మనం మన మ్యాన్షన్స్కి వెళ్ళిపోదాం, ఏడవ్వాకు దియా అని తన కన్నీళ్లు తొడిచి నుదిటిన ముద్దు పెడుతూ తన జుట్టు సరిచేసి కార్ దిగిన అభిను భుజం చుట్టూ చేతులు వేసి అభి హరియో ఓకే అంటూ కంగారుగా అడుగుతుంది. బాగా కళ్ళు తిరుగుతున్నాయక్క, తల కూడా బాగా నొప్పిగా ఉంది అని నొప్పికి ఏడుస్తూ తల పట్టుకుంటుంది. అయిపోయింది అభి, 5 minutes అని అక్కడే ఫుట్పాత్ మీద కూర్చోడానికి కొంచెం ఎత్తుగా ఉన్న చోటుకి ఇద్దరిని తీసుకుని వెళ్ళి కుదురుగా నిలబడడానికి కూడా ఓపిక లేక కిందకి పడిపోతూ ఉన్న అభిను అండ్ దియాను తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. నేను చచ్చే పరిస్థితి వస్తే నాతో పాటు నువ్వు కూడా చావాలి అని తన మనుషులను తుక్కుగా కొడుతూ ఉన్న ఆయుష్ వైపు కసిగా చూస్తూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన తమ్ముడు సుమిత్ను గుర్తు చేసుకుంటూ మరోవైపు తనకి ఎలాంటి ప్రాజెక్ట్ రాకుండా చేసిన ఆయుష్ వైపు నిప్పులు చిమ్ముతున్న కళ్ళతో చూస్తూ బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసుకొని గన్ నిండా బుల్లెట్స్ లోడ్ చేసి ఆయుష్ వైపు గురి పెడతాడు. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టిందిరా ఆయుష్ అని కసిగా అనుకుంటూ, రే ఆయుష్ వర్మ అని అరిచి ఆయుష్ గుండెల్లో కడుపులో రైట్ హ్యాండ్ మీద ఇలా ఆపకుండా షూట్ చేసి ఆయుష్ కుప్పకూలిపోయేలాగా చేసి రాక్షసానందం పొందుతాడు భువన్. బుల్లెట్ సౌండ్కి అభి దియా భయంగా చెవులు మూసుకుంటే ఆయుష్ వైపు చూసిన ఆశీకి తను రోడ్డు మీద రక్తపు మడుగుల్లో కనిపిస్తాడు. ఆయుష్ను అలా చూసిన ఆశి ఆయుష్ గారు అని దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తూ దియా అభిలను పక్కకు జరిపి ఆయుష్ వైపు పరుగులు తీస్తుంది. ఆయుష్ తలను వల్లో పడుకోబెట్టుకుని ఆయుష్ గారు ఇటు చూడండి అని ఆయుష్ బుగ్గలు తడుతూ ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఆశి ఎంత పిలుస్తూ ఉన్నా ఆయుష్ నోటి నుండి మాట కానీ ఆయుష్ కళ్ళు కానీ తెరవకపోయేసరికి ఆశి గుండె చప్పుడు తనకే భయంగా వినిపిస్తూ ఉంటుంది. ఆయుష్ గారు, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ ఆయుష్ గారు కళ్ళు తెరవండి అని ఆయుష్ తనను గుండెలకి హత్తుకుని ఏడుస్తూ ఉంటే భువన్ పగలబడి నవ్వుతూ, నీ మొగుడు చచ్చాడు, ఇక మిగిలింది మీరే, నిన్ను అంత సులువుగా చంపను, నీ అందాన్ని చూసి చంపాలంటే చాలా బాధగా ఉంది అని తన గుండె మీద చేత్తో నిమురుకుంటూ ఆశీ వైపు పెదవి కొరుకుతూ, నీ మొగుడు ఎంతైనా అదృష్టవంతుడు అశ్రిత, ఇంత అందమైన పెళ్ళాంతో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ అదృష్టం ఇవాళ నాకు కూడా పట్టబోతుంది, ఎందుకంటే నిన్ను ఈ నడి రోడ్డు మీద అది కూడా చచ్చిన నీ మొగుడి కళ్ళ ముందే నిన్ను నా సొంతం చేసుకుంటాను, ఏం చేస్తాడే నీ మొగుడు, వచ్చి కాపాడతాడా అని వెకిలిగా నవ్వుతూ ఉన్న భువన్ చూసి ఆశి ఏడుస్తూ ఆయుష్ గారు లేవండి, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. డాడ్ అంటూ పరిగెడుతూ అక్కడికి వచ్చిన దియా అండ్ బావా అంటూ తిరుగుతూ ఉన్న తలను చేత్తో పట్టుకుని అభి కూడా అక్కడికి వచ్చి ఆయుష్ను అలా చూసి భయంగా ఏడుస్తూ ఆయుష్ని పిలుస్తూ ఉన్న ఆయుష్లో ఏమాత్రం కదలిక లేదు. డాడ్ నన్ను చూడు అని ఆయుష్ మీద కూర్చొని, డాడ్ నీకేమైంది, కళ్ళు తెరువు అని ఆయుష్ లిప్స్కి షేక్ ఇస్తూ ఏడుస్తూ ఉన్న దియాను ఆశి ఏడుపు మరింత పెద్దదవుతుంది. ఏడ్చింది చాలు కానీ రావి అని ఆశి చుట్టు పట్టుకుని పైకి లేపి ఆశి వంటి నుండి వస్తున్న అరోమా స్మెల్ని గుండెల నిండా పీలుస్తూ ఆశి నడుము చుట్టూ చేతులు వేసి తన నడుముని భువన్ తడుముతూ ఉంటే ఆశి కోపంగా భువన్ను నెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నా వాడు ఇంచు కూడా వాడి పసుబలం ముందు ఆశి ఓడిపోక తప్పడం లేదు. నిర్జీవంగా పడున్న ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తూ తన శక్తి మేర భువన్ను అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బావా అక్కని కాపాడు, నీ ముందే వాడు అక్కని టచ్ చేశాడు, నీ భార్యను వేరే వాడు తాకుతూ ఉంటే నువ్వెలా ఇంకా సైలెంట్గా ఉన్నావు బావా అంటూ ఏడుస్తూ ఉన్న అభికి ఆయుష్ చేతివేలు కదలడం చూసి చిన్న హోప్ రావడంతో వాడు అక్కను ముద్దు పెట్టుకున్నాడు బావా అని అభి చెప్పింది. ఆయుష్ చెవికి చేరగాని అప్పటి వరకు పనిచేయని ఆయుష్ హృదయం అప్పుడే కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆశ చీర చేతిలోకి తీసుకుని లాగడానికి చూస్తూ ఉన్న భువన్ సడన్గా ఎగిరి 10 అడుగుల దూరంలో పడ్డంతో ఏం జరిగిందో అర్థం అవ్వడానికి తనకి 5 నిమిషాలు పడుతుంది. జరిగింది అర్థమైన భువన్ కోపంగా తల పైకెత్తి ఎదురుగా చూడగా ఆయుష్ ఆశి ముందు నిల్చుకొని కనిపించడంతో రేయ్ అంటూ కోపంగా పైకి లేచి ఆయుష్ వైపు రెట్టింపు వేగంతో పరిగెడతాడు. ఇటు ఆయుష్ కూడా ఒంట్లో ఓపిక లేకపోయినా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వస్తూ ఉంటాడు.
ఆయుష్కి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే నరకం కళ్ళ ముందు కనిపిస్తూ తన బాడీలో పార్ట్స్ నడవడానికి కూడా సహకరించక మూతలు పడుతూ ఉన్న కళ్ళను కష్టంగా తెరుస్తూ తన ఎదురుగా వస్తున్న భువన్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఒక్కటే, ఈ రాక్షసు నుండి తన ఆశీను ఎలా అయినా కాపాడాలి. అందుకే ఎటువంటి చలనం లేకుండా పడున్న తనను ఆశీ మీదున్న ప్రేమి స్పృహలోకి వచ్చేలా చేసింది. తనను కొట్టడానికి చెయ్యెత్తిన భువన్ చేతిని గాల్లోనే పట్టుకొని, ఈ చేత్తోనే కదరా నా ఆశీని టచ్ చేశావు అని ఆ చేతిని అలాగే నడుము వెనక్కి మడిచి విరిచేస్తాడు. భువన్ అరిచిన అరుపుకి ఆశీ, అభి అండ్ దియా భయంతో ఒకరినొకరు హక్ చేసుకొని వాళ్ళ వైపు భయంగా చూస్తూ ఉంటారు. ఏంట్రా, నొప్పిగా ఉందా? అప్పుడే అయిపోలేదు, ఇప్పుడు మొదలైంది అని భువన్ మొహం వైపు చూస్తూ తన పవర్ మొత్తం పిడికిల్లోకి తెచ్చుకొని ఆపకుండా పంచేసిస్తూ ఎగిరి 2 కాళ్ళతో గుండెల మీద తన్నగానే భువన్ వెళ్ళి 5 అడుగుల దూరంలో పడతాడు. ఆ దెబ్బకి భువన్ గుండె 5 నిమిషాల పాటు చప్పుడు చేయడం ఆగిపోతుంది. ఇటువైపు కింద పడ్డ ఆయుష్ కూడా నెమ్మదిగా పైకి లేచి కడుపు దగ్గర నుండి దారాలుగా జారుతూ ఉన్న బ్లడ్ దగ్గర చేత్తో గట్టిగా పట్టుకొని భువన్ ముందుకు వచ్చి జుట్టు పట్టుకొని పైకి లేపి మరో పంచిస్తూ ఉండగా భువన్ మనిషి ఒకడు ఎటువంటి అలికిడి లేకుండా గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఆయుష్ను వెనుక నుండి పొడిచి అన్నా అంటూ భువన్ మీదకి మరో కత్తి విసరగాని భువన్ దాన్ని పట్టుకుని ఆయుష్ను ముందు నుండి పొడిచేస్తాడు. ఆయుష్ ఆ అని అరిచి అక్కడే నీళ్లకు ఒరిగిపోవడం చూసి ఆశీకి షాక్తో కళ్ళ ముందు జరుగుతుంది కనిపించడం లేదు. తన కళ్ళ ముందు కింద పడ్డ ఆయుష్నే కనిపించడంతో ఆయుష్ గారు అంటూ వెళ్ళిన ఆశీ మెడ పట్టుకొని ఆశీ పొత్తి కడుపులో కూడా లోతుగా పొడుస్తాడు భువన్. ఆ అమ్మా అని అరిచిన కోపంగా భువన్ కాలర్ పట్టుకుని అలాగే నేలకు జారి ఆయుష్ పక్కకు పడిన ఆశీను చూసి దియా, అభి భయంతో గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటారు. అప్పటికే పోలీసులకు ఆయుష్ ఇన్ఫార్మ్ చేశాడు అని తెలియడంతో ఇమ్మీడియట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఇక మిగిలిన దియా వైపు చూస్తూ దూరంగా పడిన గన్ తీసుకుంటూ దియా వైపు షూట్ చేస్తాడు. కానీ అభి దియాకు తగలకుండా అడ్డుగా నిల్చుకోవడంతో దియాకి తగలాల్సిన బుల్లెట్ అభి కడుపులో లోతుగా దిగుతుంది. అభి! ఆ క్షణమే అక్కడికి రీచ్ అయిన నిషాన్ అరుపు ఆ ప్లేస్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. అంత బాధలోనూ నిషాన్ని చూసిన అభి బావా అంటూ చేయి చాపుతూ కింద పడిపోతుంది. తన వెనక కార్ దిగిన విక్రమ్, మోహితులు కూడా ఆయుష్, ఆశీలను అలా చూసి భువన్ను అలాగే ఫుట్పాత్ మీదున్న బండరాయి మీద భువన్ జుట్టు పట్టుకొని రాయి మీద తలపెట్టి చచ్చేలా కొడతారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కొట్టిన దెబ్బలకి రక్తం కారుతూ వాడు నిమిషాలలో చచ్చినా కూడా వీళ్ళు వదలకుండా వాడి శవాన్ని కూడా గుర్తుపట్టకుండా రోడ్డు మీద పడ్డ రాడ్స్తో వాడిని కొడుతూ రక్తం ఏరులై పారుతూ ఉన్నా సరే వాళ్ళిద్దరూ వదలకుండా అలానే కొడుతూ ఉంటారు. మోహి, ఆయుష్ అని జోషి ఏడుస్తూ భయంతో అరవడంతో వాడి శవాన్ని వాడి మనుషుల శవాల పక్కనే అక్కడే వదిలేసి ఆయుష్ దగ్గరికి వచ్చిన మోహిత్, విక్రమ్లు ఆ రక్తపు మడుగుల్లో ఉన్న వాళ్ళిద్దరినీ చూసి గుండె అవిసెలా ఏడుస్తూ ఉంటారు. విక్కీ, ఇద్దరికి హార్ట్ బీట్ ఉంది, త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని వేద ఏడుస్తూ చెప్పడంతో భువన్ కార్లో ఆయుష్, మున్నాను తీసుకుని విక్రమ్, వేద వెళ్తూ ఉంటే వెనకే ఆశీను ఎత్తుకొని జోషి, మోహిత్ ఆ చివరన అభి, దియాలను ఎత్తుకొని నిషాన్ కూడా తమ కార్స్లో స్టార్ట్ అవుతారు. బావా, ఇలా చనిపోతున్నందుకు నాకు బాధగా లేదు. ఎందుకో తెలుసా, నిన్ను చూడకుండా చనిపోతానేమో అనుకున్నాను, కానీ నిన్ను చూశాక హ్యాపీగా ఉంది. ఇప్పటికైనా నేనంటే ఇష్టమని చెప్పు బావా. అభి ప్లీజ్ రా, అలా మాట్లాడుకు, నీకేం కాదు, హాస్పిటల్ వచ్చేసిందిరా, నీకేం కానివ్వను నేను, చూడు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు, కళ్ళు మాత్రం ముయ్యకు. ఎందుకు బావా ఏడుస్తున్నావు, నాకేమైనా అవుతుందనా? వద్దు బావా, నాలాంటి అమ్మాయి కోసం నీ కన్నీళ్ళు వేస్ట్ చేయకు. నిన్ను నేను ఎన్నోసార్లు అవమానించాను అని అనుమానించాను, అలాంటి నా కోసం నువ్వు ఎందుకు బావా ఏడుస్తున్నావు? షటప్ అభి, నీకేం కాదు, నిన్ను నేను ఎలా అయినా కాపాడుకుంటాను, నా గురించి నాకు అర్థమవుతుంది బావా అంటూ అమ్మా అని ఏడుస్తూ బాగా నొప్పిగా ఉంది బావా అని అలాగే మెల్లగా జారుతూ డ్రైవ్ చేస్తూ ఉన్న నిషాన్ వడిలో తల పెట్టుకొని ఒక్కసారిగా తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పు బావా, ఇదే నా ఆఖరి కోరిక అనుకో ప్లీజ్ బావా, నన్ను ప్రేమిస్తున్నా అని నిజం ఒప్పుకో. నిషాన్ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు కానీ ఏమీ చెప్పకపోవడంతో అభి అలాగే నిషాన్ పొట్ట చుట్టూ చేతులు వేసి ఐ ఐ ఐ లవ్ యూ బావా. తన పొట్ట చుట్టూ చేతులు వేసిన అభి చేతులు వదులు అవ్వడంతో హాస్పిటల్ ముందు బ్రేక్ వేసి ఆపిన నిషాన్కి అభి ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడం చూసి తన గుండె ఆగినంత పనవుతుంది. వెంటనే అభిని గుండెలకి హత్తుకొని అభి అభి కళ్ళు తెరువు అంటూ అభి గుండె దగ్గర చెవి పెట్టి చూసిన నిషాన్కి గుండె చప్పుడు వినిపించడంతో
అభి మొహం వైపు చూస్తూ తన నోటితో అభి నోటికి శ్వాస అందించడంతో అభి కాసేపటికి హా అంటూ స్పృహలోకి వస్తుంది. అది చూసిన నిషాన్ లేట్ చేయకుండా స్ట్రెచ్చర్లో అభిని పడుకోబెట్టి స్పృహ తప్పిన దియాను ఎత్తుకొని హాస్పిటల్లోకి పరుగులు పెడతాడు. అభి, ఆయుష్ అండ్ ఆశీలను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి దియాను ఎత్తుకొని ఐసీయూలోకి తీసుకుని వెళ్తారు. చాలా ఎమోషనల్గా ఉంది కదా, నాకే కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి నారేషన్ ఇస్తున్నప్పుడు. సో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.